మహిమ మాత్రం తననే అంటున్నాడు అని టెన్షన్లో ఉంటుంది. ఎవరు ఒప్పుకోవాలి? ఒప్పుకుంటే మా నాన్న ఒప్పుకోవాలి. ఏంటి నాన్న చెప్పండి, సిద్ధు ఇక్కడే ఉండమని అని అంటే చురుగ్గా చూస్తారు రామ్ గోపాల్ గారు. అప్పటికే మహిమ తన వైపే చూడటంతో ఏం చేయలేక అలాగే అని కోపాన్ని అణుచుకొని అంటారు. అలాగే అంటే అని సిద్ధు అనడంతో నువ్వు ఇక్కడే ఉండు అని అర్థం. కోపంగా చెప్తాడు. నువ్వు మరీ లాగకు సిద్ధు, తెగిపోయేలా ఉంది అని అనడంతో సైడ్ స్మైల్ సిద్ధు బాబు ఫేస్లో. సరేరా, టిఫిన్ టైంకి వచ్చావు, నా భార్య చాలా బాగా వంట చేస్తుంది, తిను అని మహిమ ఎదురుగా కూర్చోబెడతారు. అప్పటి నుండి తననే కోపంగా చూస్తున్న వసుంధర గారిని చూసి నవ్వి ప్లేట్లో మెయిట్ పూరి వడ్డించడంతో తింటున్నాడు. మహిమ మాత్రం ఆలోచనలో, వీడు మాకు చుట్టాలా, నాతో ఎందుకు అలా ప్రవర్తించాడు మనసులో అనుకుంటుంది. చిన్ని అప్రయత్నంగా వసుంధర గారి వైపు చూస్తుంది. ముందు టిఫిన్ తిను అని తన నోటి నుండి పెడుతుంది. టిఫిన్ తిన్నంతసేపు తన వైపు ఎవరు చూస్తున్నట్లు అనిపించడంతో తల తిప్పి ఎదురుగా చూస్తుంది. రొమాంటిక్ లుక్స్తో తన వైపు చూస్తూ పూరీలను తింటున్నాడు బాబు. వెంటనే చూపులకి టెన్షన్గా అనిపిస్తే చెప్పని వసుంధర గారి వైపు చూపు తిప్పింది. అబ్బా, ఏమైనా ఉన్నాయా మామ? పూరీలు సాఫ్ట్గా మెత్తగా పెదాలకు టచ్ అవుతూ తింటుంటే అని ఇంటెన్స్డ్గా మహిమ వైపు చూస్తూ అంటాడు. దెబ్బకు పలుమారుతుంది మహిమకు. అరే జాగ్రత్త చిన్ని అని కంగారుగా నేను ఎత్తి మీద చిన్నగా కొడుతూ మంచినీళ్ళు తాగించారు అమ్మ. ఇంక చాలు, నాకు కడుపు ఫుల్ అయింది అని లేచి నిలబడిపోతుంటే, అంతేనా, 2 పూరీలకి కడుపు నిండిందా? ఇంకో 2 తిను వెళ్ళు తల్లి, చాలమ్మా ప్లీజ్, నాకు కడుపు ఫుల్గా నిండిపోయింది అని చెప్పి కంగారుగా తన రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకుంది. సిద్ధు వైపు కొరకొర చూస్తారు వసుంధర గారు, కానీ చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా పూరీలను పొగుడుతూ తింటారు మన బాబు. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెనకనే రామ్ గోపాల్ గారు వెళుతూ ఇంట్లో ఉండమని అన్నా అని మహిమతో చనువుగా ఉంటే మాత్రం నేను యాక్షన్ తీసుకుంటాను అని కటువుగా అని వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాత్రి ఇదేం పట్టించుకోకుండా పూరీలను తినడంలో బిజీగా ఉన్న బాబును అలా చూస్తూ ఉండిపోతారు చరణ్ గారు. నిన్నే రావాలనేది. అబ్బా తెలుసు మామ, ముందు పూరీలను తిని అని తినడం ఆపకుండా చెప్తాడు. ఆ చర్యకు విసిగిపోతాడు చరణ్. తినడం పూర్తయిన తర్వాత చేయని కడుక్కొని వాళ్ళ మామ వైపు చూస్తాడు. అప్పటికే లగేజ్ కింద రూమ్లో సిద్ధు ఇంట్లో పని వాళ్ళు రెడీ చేసి పెట్టేస్తారు. డైనింగ్ ఏరియా నుండి వచ్చి సోఫాలో కూలబడతాడు సిద్ధు. వీడేంటి ఇలా చేస్తున్నాడు సిద్ధు అని ఏదో చెప్పేలోపే, మామ ఎందుకు అలా పడతావు, ఇక్కడే ఉంటానుగా, తీరిగ్గా మాట్లాడదాం అని తన రూమ్కి వెళ్ళిపోతాడు. వీడిని ఎలా అర్థం చేసుకోవాలో అని నెట్టూర్పు విడిచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. మహిమ మాత్రం సిద్ధు చూసిన చూపులు గుర్తుకు వస్తున్నాయి. అదేంటి సిద్ధు మాకు చుట్టాలా? మరి నాకు తెలియాలి కదా, అనవసరంగా గొడవ పెట్టుకున్నానా? ఇప్పుడు చరణ్ నాన్నకు తెలిస్తే నా మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందేమో దేవుడా అని తలపని పెట్టుకుంది. అయినా నేనేం తప్పు చేశాను, వాడే కదా నన్ను ముద్దు పెట్టుకుంది, ఆ విషయం నాన్నకు చెప్పాలి, అప్పుడు నేనే చెప్తాను అని తనలో తనే అనుకుంటుంది. మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర సిద్ధు చూసిన చూపులు గుర్తుకు వచ్చేసరికి, అమ్మో చూపులేంటి, నన్ను తినేసేలా చూశాడు, వాడు ఎదురు ఇంట్లో ఉంటేనే నన్ను తినేసేలా చూశాడు, ఇప్పుడు ఏకంగా వాడి ఇంట్లోనే ఉంటున్నాను అని అసహనంగా బెడ్ మీద కూర్చుంది. ఏంటి సత్య నువ్వు ఉంటుంది, ఆ మధు బతికే ఉందా అని షాకింగ్గా అడుగుతుంది సంగవి. అవును సంగవి, ఆ మధు ఇక్కడే ఉంది, కానీ తనకి ఏం గుర్తులేదంట. పైగా సిద్ధు కూడా వాళ్ళ ఇంట్లోనే ఈ రోజు నుండే ఉంటున్నాడు అని నేను అపాయింట్ చేసిన ఒక పని మనిషి చెప్పాడు. ఏంటి, నేను తల మీద అంత గట్టిగా కొట్టినా కూడా బతికే ఉందా అని ఆశ్చర్యంతో అడుగుతుంది. అంతేకాదు కులకర్ణి స్వరాజ్రాలు కూడా అని చెబుతాడు. ఏంటి అని షాకింగ్గా అంటుంది. అవును చరణ్కి వసుంధర గారికి ఏకైక సంతానం అని అనడంతో సోఫాల నుండి పైకి లేస్తుంది. అంత డబ్బున్న అమ్మాయి ఆ సూరజ్ని ఎందుకు పెళ్లి చేసుకుంది ఏమో అదంతా తెలీదు, కానీ సెకండ్ హ్యాండిల్ ఒక అమ్మాయిని మాత్రం నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయను అని తన ఫోన్ నుండి షీలకు ఫోన్ చేస్తుంది. ఒక రింగుకి ఫోన్ లిఫ్ట్ చేసిన షీల, ఎస్ ఆంటీ, షీల అర్జెంటుగా నీతో మాట్లాడాలి, నువ్వు త్వరగా ఇక్కడికి రా. అలాగే ఆంటీ అని ఫోన్ కట్ చేసి ఆఫీస్ నుండి వెంటనే బయలుదేరింది. వాట్, ఆ మధు బతికే ఉందా అని సోఫా నుండి పైకి లేచి అంటుంది షీల. కంగారుగా సంగవి కూడా పైకి లేచి, నువ్వు కోపడకు షీల, అయినా దానికి గతం గుర్తులేదు, నేను కొట్టాడు కదా, ఎప్పుడు గతం మర్చిపోయింది. సిద్ధు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి మహిమకు వాడి మీద బ్యాడ్ డిప్రెషన్ వస్తే చాలు, దాంతో ఒక ప్లాన్ చెప్తుంది షీలాకు. అలాగే, ఇప్పటి వరకు గేమ్ మీరు ఆడారు, ఇక నుండి నేను ఆడుతాను అని పొగరుగా చెప్పి డోర్ తీసుకొని
వెళ్ళిపోతుంది. తప్పు చేస్తున్నావు సిద్ధు. నేను ఎంతో పద్ధతిగా నేను పెళ్లి చేసుకోమని అడిగాను, కానీ నువ్వే నా అహం మీద కొట్టావు. అందుకే మధుకి అలాంటి గతి పట్టింది అని కార్ని కోపంగా నడుపుతూ, ఎలా అయినా నిన్ను మధుని దూరం చేస్తాను, నువ్వు ఎప్పటికీ నా వాడివే సిద్ధు అని ఒక కన్నింగ్ ఐడియా మనసులో వేసుకుంటుంది. తప్పు చేస్తున్నావు సిద్ధు. కార్ని కోపంగా నడుపుతుంది. ఎలా అయినా నిన్ను మధుకి దూరం చేస్తాను, నువ్వు ఎప్పటికీ నా వాడివే అని ఐడియా వేసుకుంటుంది. తీరిక పడుకొని లేచిన సిద్ధు అప్పటికే డోర్ దగ్గర తనని కోపంగా చూస్తున్న చరణ్ కనిపించేసరికి, ఏంటి మామ, నీ కూతురు ఉండాల్సిన ప్లేస్లో నువ్వు ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. ఇప్పటికైనా నీ ఆలోచన ఏంటో చెప్పరా? ఏం ఆలోచన? ప్రస్తుతానికి ఏం లేదు మామ. ముందు నీ కూతురిని లైన్లో పెట్టాలి. అదే అసహనంగా. సరే, నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పు, ఉంటాను. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న మా అమ్మని చూసి చిన్న కన్నీకి నవ్వు మన సిద్ధుబాబులో. టైం వైపు చూశాడు. మధ్యాహ్నం 12:30 అవుతుంటే ఏం చేస్తుంది మన పాప అని దిక్కులు చూస్తూ హాల్లోకి వెళ్తాడు. రామగోపాల్ గారు హాస్పిటల్కి వెళ్తే జాకీ గార్డెన్లో లీనా కోసం అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా చరణ్ గారు వసుంధర గారు టైర్డ్గా ఉండడంతో రెస్ట్ తీసుకుంటున్నారు. ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని స్టెప్స్ మీద నుండి పైకి వెళ్తాడు. పైన 3 గదులు ఉండటంతో తన బాల్కనీ ఎటువైపు ఉందా అని ఆలోచించి వరుసగా ఉన్న రూమ్లో మధ్య రూమ్లో వైపు వెళ్తాడు. మహిమ బోర్లో పడుకొని ఫోన్ చూస్తుంది. పాప ఫోన్కి ఫ్రీజ్ అయ్యి వెంటనే నార్మల్గా డోర్ వేసి గడి పెట్టాడు. సౌండ్ కొద్దిగా వచ్చిన పాప ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల వినిపించలేదు. దీని పనే బాగుంది, చిప్పు దుబ్బి కొత్త ప్రపంచంలో విహరిస్తుంది అని ఒక పక్కగా పడుకొని తననే చూస్తున్నాడు. ఏదో ప్రజెన్స్ తన దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తే తల తిప్పి అటువైపు చూసింది. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడి అరుద్దాం అనుకుని నోరు తెరిచేలోపై నోరు మూతపడింది. 2 చేతులను ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో తన నడుముని సుత్తమెత్తగా మీటుతూ నాలుగుతో డీప్గా ముద్దుని సాగిస్తున్నాడు. చేతులు చేసిన మాయకి, ముద్దిస్తున్న విధానానికి భారంగా కళ్ళు మూసుకొని ముద్దుని ఫీల్ అవుతుంది. డీప్గా కిస్ చేసుకొని ఫీల్ అవుతున్న తనని చూసి చిన్నగా నవ్వి అప్పుడు వదులుతాడు. ఎండిపోయిన గొంతుతో భారంగా ఉన్న కళ్ళు మూసుకున్న టెన్షన్తో అనిపిస్తున్న తన ఏదో సంపద. తనని చూసి ఒకలాంటి స్మైల్తో బుగ్గని తన పెదాలతో మీటుతూ, ఓయ్ స్వీట్ హార్ట్ హస్కీ వాయిస్తో, పెళ్లి చూసుకుందామే హార్ట్గా వినిపించింది వాయిస్. వెంటనే ఉలిక్కిపడి తన పొజిషన్ను చూసుకుంది. వెంటనే ఒక తోపు తోసింది. రొమాన్స్లో ఉన్న బాబు పక్కకి తోలుతాడు. అబ్బా, ప్రతిసారి తొయ్యడం ఫ్యాంటసీ ఏంటి? చిరాగ్గా అంటాడు. నువ్వు నా రూమ్కి ఎందుకు వచ్చావు? పెళ్ళం రూమ్కి మొగుడు రాకూడదా? పెళ్ళం ఎవరు అని కోపంగా అంటుంది. ఎవరు అయితే నేనెందుకు అంటానే? నిన్నే కాబట్టి నిన్నే అన్నాను. ఆయన పెళ్ళి పెళ్ళం ఏంటి? ఆయన నా రూమ్కి ఎందుకు వచ్చావు? ముందు వెళ్ళను కానీ ముందు ఇటు రావే అని తన మీదకి లాక్కున్నాడు. తన ఎదభాగం తన ఛాతీకి గుద్దుకుంది. వెంటనే బాడీకి ఆనుకొని తన చుట్టూ వేసి, ఇప్పుడు చెప్పే నీ ప్రాబ్లం. గుటకలు మింగుతూ తన ఛాతీకి 2 చేతులు అడ్డుపెట్టి వదులు అని కష్టంగా అంటుంది. ముందు చేతులు తీయవే, వెర్రముక్క వేసి అంటుంది. వెళ్ళని కానీ ముందు ఇటు రావే అని తన మీదకి లాక్కున్నాడు. తన ఎదభాగం తన చేతికి గుద్దుకుంది. వెంటనే బయటకు ఆనుకొని తన చుట్టూ వేసి, ఇప్పుడు చెప్పే నీ ప్రాబ్లం. గుటకలు మింగుతూ తన ఛాతీకి 2 చేతులు అడ్డుపెట్టి వదులు అని కష్టంగా అంటుంది. ముందు చేతులు తీయవే, వెర్రముఖ వేసి అంటుంది. దీనితో పని కాదు అని తన 2 చేతులు తన చేతులతో బంధిస్తాడు. అలా చేసేసరికి మహిమ ఎదభాగం మొత్తం సిద్ధు రఫ్ ఛాతీకి తగిలి తీయని నొప్పి మొదలైంది. తన పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది. కష్టంగా ఫీలింగ్స్ అంచుకొని, ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? గుటకలు మింగుతూ వదలవా ప్లీజ్, నాకు ఏదోలా ఉంది అని కష్టంగా పెద్ద పెద్ద కళ్ళతో సిద్ధు కళ్ళలో చూస్తూ అంటుంది. సైడ్ స్మైల్తో, ఎలా? అబ్బా వదులు, విసుగ్గా అని తను విడిపించుకోవడానికి చూసింది. ముఖంలో విసుగు కనిపించిన సిద్ధుకి విసురుగా తనని వదిలి నించొని, అసలు రొమాంటిక్ సెన్స్నే లేదే. పాపం పిల్లాడు వచ్చాడు, ఒక ముద్దు ముచ్చట తీరుద్దాము లేదు. నా మూడు మొత్తం పాడు చేసావు. కష్టపడి నీకోసం వచ్చినందుకు బాగానే మర్యాద చేస్తావు. విసురుగా వదిలిన సిద్ధుని చూసి కోపంతో, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు? నేను రమ్మన్నానా? తను తగ్గకుండా లేచి ఎదురుగా నిలబడి, ఎంత కష్టపడి అంటున్నావు, మళ్ళీ మర్యాద అని పేరు ఒకటి అంటుంది. అవునే, నువ్వు ఎంత తిట్టినా మన పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆఫీసులో ఎంత కష్టపడుతున్నానో తెలుసా? నువ్వు ఇంటి దగ్గర కూర్చొని మాటలు చెప్పినంత ఈజీ అనుకుంటున్నావా?
మళ్ళీ నువ్వు వండిన చెత్త వంటలు ఒకటి, దానికన్నా పచ్చిగట్టి చాలా బెటర్ అని వటికరంగా అంటాడు సిద్ధు. ఆ మాటలు ఉక్రోషం పడుచుకు వచ్చింది మహిమకి. మరి నేను పెద్ద గయ్యాలని నువ్వేమైనా నా కోసం కష్టపడుతున్నావా? మన పిల్లల కోసమే కదా కష్టపడింది. మళ్ళీ నేను మాటలు అసలు నేను ఎంత కష్టపడి ఉదయాన్నే లేచి నీకోసం వంటలు చేస్తుంటే మళ్ళీ నా వంటలు చెత్త వంటలు అంటావా అని తన జుట్టును ఎగరేసి ఇంకో సైడ్కి తిప్పుకుంది. ఈ అలకలకి ఏమీ తక్కువ లేదు. అయినా నేను ఇంటికి వచ్చేది నీకోసం కాదు, నా కూతురు పింకీ కోసం, అంతేకాని నీ కొడుకు సన్నీ కోసం అయితే కాదు. మీరిద్దరూ కానీ లేకపోతే ఎప్పుడూ నా కూతురిని తీసుకుని వెళ్ళిపోతాను. అనవసరంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా కర్మ. ఖాళీ నీ కొడుకు నీలానే మొండిగా తయారయ్యాడు. నన్ను ఏమైనా అనండి, మధ్యలో నా కొడుకు సన్నీ ఏం చేశాడు? ఆయన ఇప్పుడు ఏమైనా అడ్డుపడ్డానా? ఇప్పుడైనా మీ కూతురిని తీసుకుని వెళ్ళిపోండి. నేనేమైనా అడ్డుపడను. అంతా నా కర్మ. ఏదో మీరు ప్రేమించారు కాబట్టి పెళ్లి చేసుకున్నారు, అంతేకాని నేను ప్రేమించలేదు. నీ గురించి తెలిసి కూడా నీతో పెట్టుకున్నాను. ఇప్పుడే నా కూతురిని తీసుకొని వెళ్ళిపోతున్నాను అని డోర్ తీసి కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోండి, మళ్ళీ రాత్రికి నా దగ్గరికి వస్తారు, అప్పుడు చెప్తాను నేను పని, మీ కూతురు పని అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకు రూమ్లోకి వెళ్ళి గట్టిగా నవ్వుకుంటాడు మహిమ. అలా అరుస్తున్నప్పుడే జాకి నుండి ఫోన్ వస్తుంది. దెబ్బకి మైకు నుండి బయటకు వచ్చి పొజిషన్స్ చూసుకుంది. అవును, వాడు వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఆ తర్వాత దగ్గరకు లాగాడు. మరి మధ్యలో పెళ్ళి, ప్రేమ, వంట, పిల్లలు, పిన్ని, సన్నీ, పింకీ మధ్యలో ఏంటి? ఓ గాడ్, వీడు చాలా డేంజరస్ క్యాండిడేట్లా ఉన్నాడు. వచ్చిన అరగంటలోనే నా బ్రెయిన్ వాడిగా అధీనంలోకి తీసుకున్నాడు. దేవుడా అని తలను పట్టుకొని బెడ్ మీద కొలుబడింది. అప్పుడే ఏమైంది చిన్ని అని వసుంధరగా వస్తాడు. అది అని తనని గోక్కుంటూ టీవీ సౌండ్ అమ్మా అని టీవీ సౌండ్. అవునా? జాకీ 2 సార్లు ఫోన్ చేశాడు లంచ్కి రమ్మనిరా అని. తనని తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర తనకి ఇష్టమని టిఫిన్ చేసినప్పుడే వంటలు కూడా చేస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటుంటాయి. అప్పుడే సిద్ధు వస్తాడు. సిద్ధుని చూడటమే గొంతులో ముద్ద అడ్డుపడుతున్నట్లుగా అనిపించింది. అయ్యో మెల్లిగా తిను తల్లి అని వసుంధర గారు తల తట్టి అనేసరికి అని చిన్నగా తినడం మొదలు పెడుతుంది. డైనింగ్ ఏరియాలోని మహిమ ఎదురుగా కూర్చున్నాడు సిద్ధు. సిద్ధు వైపు చూడకుండా తొందరగా తింటున్నాడు. మహిమను ఒక పగగా గమనిస్తూనే ఉన్నాడు. చరణ్ గారు కూడా మహిమను, సిద్ధుని గమనిస్తూనే ఉన్నాడు. షేంట్రా, నా కూతురుని మని భయపెట్టేస్తున్నావు, అది చూడు ఎలా భయంగా తింటుందో చిన్నగా అడుగుతాడు తన స్మైల్ బాబుగారిలో. వీడొకడు నవ్వుతాడు తప్ప ఏం చెప్పాడు అని అనుకొని స్పూన్ కింద పడితే కింద కొంగని స్పూన్ తీసుకుంటున్నప్పుడు అనుకోకుండా కిందకు చూశాడు. సిద్ధు కాలుతో మహిమ కాలువేలను పచ్చడి చేస్తూ ఆడిస్తున్నాడు. దాంతో మహిమ ఎందుకు అలా భయపడి తింటుందో అర్థమైంది చరణ్ గారికి. ఊరిని నా కూతురిని ప్రశాంతంగా కూడా తిననివ్వవా అని మనసులో అనుకున్నాడు. ఎంతసేపు ఇలా నుంచొని ఉంటారు అని జాకీ కూడా వంగి అంటుంటే అనుకోకుండా దృశ్యం చూసి నోరు వెళ్ళిపెడతాడు. అప్పుడే జాకీ అని వసుంధర గారు పిలవడంతో తేరుకొని మేడం ఏంటి తినకుండా అలా ఉంగున్నా? అబ్బాయి ఏం లేదు మేడం అని సిద్ధు వైపు చూసి కోపంగా అంటాడు. కానీ ఇదేమీ పట్టించుకోలేని బాబు గోకుడలో బిజీగా ఉన్నాడు. సిద్ధు వైపు చూసి చాలు అని తిని వెళ్ళిపోయింది. మహిమ అని కొంచెం వెళ్ళమ్మా అన్న మాట గాల్లోనే కలిసిపోయింది. ఇప్పుడు అక్కడ సిద్ధు, చరణ్, జాకీ, వసుంధర గారు మాత్రమే ఉన్నారు. సిద్ధు కూడా వెళ్ళిపోతుంటే ఆగు సిద్ధు అన్న మాట వినిపించి వసుంధర గారి వైపు చూస్తాడు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అది నీ కూతురుని అడిగితే చెప్తుంది వెటకారంగా అంటాడు. సిద్ధు పెద్దగా అరిచింది వసుంధర గారు. అబ్బా అత్త, నా పేరు నాకు తెలుసు, ముందు అసలు విషయం ఏంటో చెప్పు అని చెవిలో వేలతో రుద్దుకుంటూ అంటాడు. ఇందాక మహిమ రూమ్ నుండి రావడం చూశాను, అలాగే టేబుల్ కింద నువ్వు చేసిన విన్యాసాలు కూడా చూశాను. ఓ అదే విషయం అని వాళ్ళ మామ చొక్కా పట్టుకొని సిగ్గుపడుతూ జాకీ, చరణ్ గారు గుడ్లు అప్పగించి చూస్తే అసలు మహిమ రూమ్లో నీకేం పని? అసహనం, కోపం ప్రదర్శిస్తూ. ఇది మరీ బాగుంది, వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయి ఒకే రూమ్లో ఉంటే ఏం జరుగుతుంది నీకు తెలీదా అని సిగ్గుని కంటిన్యూ చేస్తూ. అసలు అది ఒక్కరోజు నాతో కాపురం చేసి 2 సంవత్సరాలు దూరంగా ఉంది. నీతో ఛాలెంజ్ చేశాను కదా అత్త, ఆ మాత్రం ముందు స్టెప్ తీసుకోకపోతే ఎలా చెప్పు అని లేని దిగినత్వం తెచ్చుకొని. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సిద్ధు. అయ్యో మరీ నీ అంత ఎక్కువైతే కొంచెం తీసుకో అత్త వెటకారంగా. మాటకు మాట సమాధానం కాదు అని గుర్తించుకో. ఆయన మహిమ ఎప్పుడు నీ ప్రేమలో పడనివ్వను వసుంధర గారు కోపంతో అంటున్నారు. దాంతో కొంచెం వసుంధర గారి దగ్గరికి వచ్చి అయ్యో అత్త నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వే అన్నావు మహిమ రూమ్లోకి ఎందుకు వెళ్ళావని. దానికి మహిమ కూడా సమాధానం చెప్పలేదు అని నన్ను ఎందుకు వెళ్ళావన్న ప్రశ్నలోనే తెలిసింది. పోనీ ఆ విషయం వదిలే,
నేను ఇంతకు కూడా డైనింగ్ ఏరియాలో టేబుల్ కింద నువ్వు చూసి అంటున్నావు తప్ప తనను తానుగా చెప్పిందా? అబ్బే అది కూడా లేదు. పోనీ వాళ్ళ అత్త చెవి దగ్గరికి వచ్చి చిన్నగా మత్తు పెట్టినప్పుడైనా చెప్పిందా అని అనగానే కోపంతో చేస్తుంది. అది కూడా చెప్పలేదు. ఇవి చాలాదా అత్త, నీ కూతురు నా ప్రేమలో పడిందని చెప్పడానికి? నువ్వు అనవసరంగా ఆలోచించడం మానేసి మాకు పుట్టిన పిల్లలు పింకీ సన్నీని ఎలా ఆడించాలో నేర్చుకో. కోపంతో పళ్ళు నూరుతూ చూస్తుంది. ఇంతకీ పింకీ సన్నీ ఎవరో నీకు తెలియదు కదా, మాకు పుట్టబోయే కవలలు అని సిగ్గుపడుతూ అప్పటికి కోపంతో ఎర్రబడ్డ వసుంధర గారిని చూసి, ఏదేమైనా ఒక విషయంలో నిన్ను మెచ్చుకోవాలత్త. నీ అందం అంతా మహిమకి వచ్చిందనుకో. ఈ వయసులో కూడా మహిమకి అక్కలా ఉన్నావు. మా అమ్మ చాలా అదృష్టవంతుడు. మా అమ్మ నువ్వు చాలా లక్కీ తెలుసా అని చరణ్ నిలికించి వెళ్ళిపోతాడు సిద్ధు. అప్పటికే గుడ్లు అప్పగించి వాళ్ళు మాట్లాడిన మాటలు వింటూ ఆశ్చర్యంగా ఉన్న జాకీ అప్పుడే తేరుకొని చరణ్ వైపు చూసి పక్కన ఉన్న వాటర్ తీసి ఆయన మీదకు చల్లుతాడు. ఆశ్చర్యంలో ఉన్న చరణ్ గారిని కోపంగా చూసి వసుంధర గారు తన రూమ్కి వెళ్ళిపోతుంది. జాకీ, చెప్పండి సార్. నేను చూసిందే నువ్వు చూసావు కదా? అవును సార్. నేను విన్నదే నువ్వు విన్నావు కదా? అవును సార్. ఇప్పుడు వాళ్ళు హాల్లో మనం ఉన్నామని కూడా చూడకుండా అలా ఎలా మాట్లాడేశారు రా సిద్ధు, పైగా వసుంధర ముందు? అవును సార్, నాకు అలానే అనిపిస్తుంది. వసుంధర గారు పైకి అలా కనిపిస్తారేమో కానీ పాప గురించి ఏదో నిర్ణయం తీసుకుంటారా అనిపిస్తుంది. చరణ్ గారు మాట్లాడుతూ, నీకు కూడా అలానే అనిపించిందా? అవును సార్, వసుంధర గారి విషయంలో పాప విషయంలో నాకు తెలుగు సినిమా పేరు గుర్తుకు వస్తుందండి. ఏంటి చాకి ఆ తెలుగు సినిమా పేరు? అత్తకి యమ్ముడు అమ్మాయికి మొగుడు. దాంతో గట్టిగా తల మీద ముట్టుతారు చరణ్ గారు. ఏడుపు ముఖం పెట్టి, ఏంటండి అలా కొట్టారు? ఆ టైటిల్ నాకు నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోతారు. వెళుతున్న చరణ్ గారి వైపు చూస్తూ, పాపకి తల మీద ముట్టకాయలు అలవాటు ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమైంది. మీ నుంచా అని నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతున్నా చరణ్ గారి వైపే చూస్తూ, పాపకి తల మీద ముట్టకాయలు ఆ రోజు రాత్రికి ఇబ్బంది పెట్టలేదు సిద్ధు. కామ్గా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. మధ్యరాత్రి అందరూ పడుకున్నారని కన్ఫర్మ్ చేసుకున్నాక మెలుగా మెట్లకి మహిమ రూమ్ వైపు వెళ్తే డోర్ ఓపెన్ చేసి గడియ పెట్టి పడుకున్న మహిమ వైపు చూశాడు. చిన్నపిల్లల ఆదమరిచి ప్రపంచంలోనే సంబంధం లేకుండా పడుకున్న మహిమని చూసి మెల్లగా బెడ్ మీదకి వెళ్ళి తన పక్కన పడుకున్నాడు. తనను తన మీదకి లాక్కొని, ఈ స్పర్శను చాలా మిస్ అయ్యాను. నువ్వు లేని 2 ఏళ్ళలో ఎన్నిసార్లు నిన్ను గుర్తు చేసుకున్నానో నాకు తెలీదు. అందరూ నువ్వు చనిపోయారు అని అనుకున్నారు. నాకుండే చెప్పింది నువ్వు నా కోసం ఎక్కడో ఉన్నావని. నీ చుట్టుప్రక్కల ప్రమాదం ఉంది. అది మా అమ్మకు తెలీదు. మా అమ్మకు తెలిసినంత వరకు ఆ సూరజ్ అని అనుకున్నాను. కాదు, వేరే ఏదో ఉంది. అది నేను కనిపెట్టలేకపోతున్నాను. ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న సమస్యలను దూరం చేసి నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడతాడు. అలా తన నుదుటిన ముద్దు పెట్టి తాకగానే సిద్ధు పెదవులు తాకగానే చిన్నగా విచ్చుకున్నాయి మహిమ పెదవులు. గుండె మీద నిద్రపోతున్న రే ఆ వీడియో ఇచ్చే, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. జాకీతో చెప్పి నీ కాళ్ళను విరిచేస్తాను అని నిద్రలో మాట్లాడుతున్న మహిమని చూసి చిన్నగా నవ్వాడు. అలా సిద్ధు కౌగిల్లోనే ఉండిపోయిన మహిమకు చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. రాత్రి మొత్తం సిద్ధు మహిమని చూస్తూ ఉండిపోయాడు. 5:30 టైంలో మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు సిద్ధు. ఉదయాన్నే నిద్రలేచిన మహిమ బద్ధకంగా ఒళ్ళు విడిచి ఎప్పుడు లేని విధంగా తనకు ప్రశాంతంగా అనిపించింది. అలవాటుగా బాల్కనీ వైపు వెళ్ళి చూసింది. మంచి వ్యూతో ఉన్న యుఎస్ అందాలను చూసి అనుకోకుండా గార్డెన్ వైపు చూసింది. తెల్లని రంగు, మంచి కసరత్తులతో ఎక్సర్సైజ్ చేస్తున్న ఆ రంగు చెమటలకు సూర్యకిరణాలు రావడంతో మెరుస్తుంది. సిద్ధు బ్లాక్ బనియన్, బ్లాక్ జీన్స్తో వెయిట్ లిఫ్ట్ చేస్తూ కనిపించాడు. పక్కనే జాకీ లెక్క పెడుతూ ఉన్నాడు. మొదటిసారి అతనికి ఆకర్షితురాలై చూస్తుంది. వెంటనే ఫ్రెష్ అయ్యి స్లీవ్లెస్ టాప్, బ్లాక్ జీన్స్, హెయిర్ లీవ్ చేసి లైట్ మేకప్తో వెళ్ళింది గార్డెన్లోకి వచ్చిన మహిమని చూస్తూ, ఏంటి ఇలా వచ్చా నిద్రపోకుండా అని మహిమ వైపు చూస్తూ పుషప్స్ తీస్తూ అడుగుతున్నాడు. ఏం ఊరికే వచ్చాను, అయినా నా ఇల్లు నా గార్డెన్, చుట్టంగా వచ్చావు అని జుట్టును స్టైల్గా ఎగిరేసి అక్కడ ఉన్న ఉయ్యాలలో కూర్చొని ఊగుతూ అతని వైపే రెప్ప వేయకుండా చూస్తుంది. అది గమనించిన సిద్ధు, ఏంటి కొరికేసేలా చూస్తున్నా, అంతలా నచ్చానా, పుషప్స్ తీస్తున్నాయి. ఆ మాటకు తేరుకొని, నేను నీ వైపు ఎందుకు చూస్తాను, ఆ పక్కన జాకీ వైపు చూస్తున్నాను అని తడబడుతూ అంటుంది. చిన్న నవ్వు నవ్వి పుషప్స్ తీస్తూ అంటాడు. జాకీ కౌంట్ చేస్తూ 100 అని అంటూ పుషప్స్ని కంప్లీట్ చేస్తాడు సిద్ధు. ఆయన ఊరుకోకుండా మన పాప వాగుతూ, ఆయన ఉట్టిగా 100 ఎవరైనా చేస్తారు జాకీ అని సింపుల్గా అంటుంది. ఒక ఐబ్రో పైకి లిఫ్ట్ చేసి, ఏంటి నీ ఉద్దేశం, ఎవరైనా చేస్తారా అంటే ఈ వీపు మీద ఏదైనా వస్తువు పెట్టి పుషప్స్ తీయమని పాప అర్థం అని జాకీ అంటాడు కన్నింగా నవ్వుతూ.
సరే అయితే బరువున్న వస్తువు అయితే ఒకటి ఉంది, అది పెట్టుకోమని చేస్తే ఒప్పుకుంటావా? అంత తేలిగ్గా కాదు అని పుషప్స్. ఒప్పుకుంటాను, మళ్ళీ మాట మార్చకూడదు. అలాగే అని పొగరుగా అంటుంది. వెంటనే జాకీ బరువైన వస్తువు ఏదైనా పెట్టు అని ఆర్డర్ వేసేసరికి జాకీ వెళ్ళిపోతుంటే, ఆగు జాకీ అని అంటాడు సిద్. ఎందుకు ఆగమన్నాడో అర్థం కాలేదు జాకీకి. మీ పాప నా వైపు మీద కూర్చోమను అని అనగానే ఇద్దరు షాక్ అయ్యి ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ వైపు మీద కూర్చోవడం ఏంటి? నువ్వేగా బరువైన వస్తువు మీద పెట్టుకొని చేయమన్నావు, అందుకే నిన్ను పిలిచాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను బరువుగా ఉంటానా? డౌట్నా? కోపంతో ఊగిపోయి వీడికిలా కాదు అని చెప్తా నీ పని అని తన వీపు మీద కూర్చుంది. బాబులో కన్నింగ్ నవ్వు. పక్కనే ఉన్న జాకీ ఇంకా ఇది పుషప్స్ ఎందుకు అవుతుంది, వీళ్ళకి రాసులీలా అవుతుంది, ఇంక మనం ఎందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. షేంత్ తినడం లేదా? వెయిట్ తక్కువగా ఉన్నావు ఆశ్చర్యంగా చూస్తూ. ఓయ్ నేను 52 ఉన్నాను, చాలా బరువు తెలుసా, నీకెందుకు అనిపించడం లేదు అని పుషప్స్ తీస్తున్న సిద్ధుని అంటుంది. ఒక్కసారిగా చెట్టు చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని ఒక ఉదుటిని తన మీద పడేసి తన మీదకు చేరి పుషప్స్ తీస్తూ, ఎందుకంటే నేను 95 కేజీలు కాబట్టి అని అనగానే నోరు తెరిచి చూస్తుంది. తన షాక్ని గమనించి పుషప్స్ తీస్తూనే పెదవులకు పెక్కిస్తాడు. లేవడానికి ప్రయత్నం చేస్తుంది. సూర్యకిరణాలకు బాడీ మొత్తం చెమటలతో తడిచి శరీరం నీటి బిందువులు నుదుటి మీద నుండి జారి కింద ఉన్న మహిమ ముక్కు మీద పడుతుంది. అతను తన మీద నుండి లేచి మళ్ళీ ముందుకు వస్తుంటే అతన్ని చూస్తూ మైమర్చిపోయింది. అలా తన మీదకు వస్తూ ఉన్న ప్రతిసారి కింద మహిమ పెదవులు బలవుతూనే ఉన్నాయి. ఈసారి 50 వరకు చేసి ఇంకా కంప్లీట్ చేసి డీప్గా ఒక ముద్దును పెట్టి వదిలేస్తాడు. ఈసారి మహిమ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. ఈసారికి ఇది చాలే, ఉదయాన్నే మంచి ఎనర్జీ ఇచ్చా అని తన మీద నుండి లేచి తనని ఒక చేయని పట్టి తన దగ్గరకు లాగి పెదవుల మీద ఒక పెక్కిచ్చి తేరుకునే లోపే వెళ్ళిపోయాడు. పాపం పాప అని జాకీ అరుస్తూ వస్తే అప్పుడు తేరుకుంది మహిమ. ఏం జరిగిందా అని రీల్ వేసి చూసి గుర్తుకు వచ్చింది. ఇంకేముంది, తల పట్టుకొని గార్డెన్ నుండి మాయమయ్యి రూమ్లో బెడ్ మీద కూలబడింది మన పాపం మహిమ. అదంతా బాల్కనీలో గమనించిన చరణ్ గారు చిన్నగా నవ్వుతూ మహిమ లోపలికి వెళ్ళగానే బాల్కనీ నుండి వెళ్ళిపోతున్న చరణ్ గారు తిరుగుతుండగా అప్పుడే తలకు మడికట్టుకొని పువ్వులు కోసుకోవడానికి వసుంధర గారిని చూస్తారు. 42 సంవత్సరాలైన 35 ఏళ్ళ అమ్మాయిలా కనిపించింది చరణ్ గారిని. డిజైనర్ బ్లౌజ్లో పింక్ కలర్ శారీలో అప్పుడే ఉదయించిన సూర్యుడు కిరణాలు తన ముఖం మీద పడుతుండేసరికి చాలా కొత్తగా అనిపించింది. దేవుడికి పూలు కోసుకోవడానికి వచ్చిన వసుంధర గారు అప్రయత్నంగా చరణ్ గారి బాల్కనీ వైపు చూసింది. చరణ్ గారు తన వైపు చూడటంతో చూసి కోపంతో బుసలు కొడుతుంటే ఆ చూపును తట్టుకోలేక ఒక వెర్రినవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. అప్పుడే ఫ్రెష్ అయ్యి తన రూమ్కి వచ్చిన సిద్ధుని చూస్తాడు. ఏంటి మామ, నైట్ సైట్ వర్కౌట్ కాలేదా అని సర్కస్టిక్గా అడుగుతాడు. అంత తెలుసా అంటున్నావా? అందుకే అత్త నీ దగ్గరకు అసలు రాలేదు. రే అంత పచ్చి మాట్లాడుకురా, ఎవరైనా వింటారు. సరే లే కానీ నేను చెప్పిన కంపెనీ ఫైల్ ఏది? ఉండు ఎప్పుడే తీసుకొని వస్తాను అని చెప్పి ఫైల్స్ ఇస్తాడు. అని ఈరోజు బ్రాంచెస్లో ఆఫీస్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు కూడా రావాలి అని మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. పూజ చేసుకొని మహిమకి ఇష్టమైన టిఫిన్ తయారు చేసి మహిమని పిలుస్తుంది. అప్పటికి రెడీ అయిన మహిమ తల్లి పిలుపు వినిపించేసరికి కిందికి వస్తుంది. మహిమ రావడం గమనించి దాన్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి నిన్నలానే టిఫిన్ తినిపిస్తుంది. అప్పుడే వైట్ అండ్ బ్లాక్ సూట్లో కళ్ళకు గాగుల్స్ పెట్టి చరణ్ గారు సిద్ధు పక్క రూమ్లో నుండి వస్తారు. ఇద్దరు మోడల్స్కి ఏమి తక్కువ కాను అన్నట్లు వస్తారు. మహిమ వాళ్ళిద్దరిని చూసి ముఖ్యంగా సిద్ధు వైపే నుండి చూపుని తిప్పుకోలేకపోయింది. మహిమ అప్పుడే తన గుండె ఫాస్ట్గా కొట్టుకుంది. అప్రయత్నంగా తన చేయి గుండె మీద వేసుకుంది. అది గమనించిన సిద్ధులో తనదైన కన్నింగ్ స్మైల్. ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆఫీస్ విషయాలు మాట్లాడుతున్నారు. ఒక పక్క సిద్ధు తను చూడటం లేదని మనసులో అనుకుంటూ ఉండగా చిన్ని ఏమైంది తల్లి, తినడం లేదు అని అనేసరికి అని సిద్ధు వైపు చూసి మళ్ళీ చూపుని మళ్ళించి వసుంధర గారి వైపు చూపుని చూసి తింటుంది. కానీ చూపుని మాత్రం ఎప్పుడు సిద్ధుకి రాసిచ్చింది. అప్పుడే రామ్గోపాల్ గారు జాకీ వస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు. మేడం అని జాకీ పిలుస్తుండడంతో ఏంటి జాకీ అని వసుంధర గారు అంటారు. నాకు మీ ఫోన్ ఛార్జర్ కావాలి. ఎవరి దగ్గర నా ఫోన్ ఛార్జర్ లేదు, అందుకే దాంతే ముందు జాకీ నా రూమ్లో ఉంది తీసుకో అని అలాగే చెప్పడంతో అలాగే అని ఫాస్ట్గా తిని చరణ్ గారు రూమ్కి వైపు వెళ్తారు.
జాకీ, అది నా రూమ్ అని మేడం రూమ్ మహిమ రూమ్ పక్కన అని చరణ్ గారు అనడంతో అలాగే అని పైకి వెళ్తాడు. అదేంటి మీరు విడివిడిగా ఉన్నారు, ఒక రూమ్లో కదా ఉండేది అని తనకి వచ్చిన డౌట్ను అడుగుతుంది మహిమ. దాంతో టెన్షన్గా చూస్తారు రామ్ గోపాల్ గారు, చరణ్, వసుంధర గారు. సిద్ధు మాత్రం వచ్చిన నవ్వును ఆపుకుంటూ సైలెంట్గా టిఫిన్ లాగిస్తున్నారు. అదేంటి ఎవరు మాట్లాడలేదు అని అందరినీ చూస్తూ ఉంటుంది. అమ్మ, నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని సూటిగా వసుంధరని ప్రశ్నిస్తుంది. కూతురికి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతుంది. ఇండియన్ వాళ్ళు కూడా చాలామంది పెళ్ళైన వాళ్ళు మెడలో తాళి వేసుకుంటారు కదా, మరి మీరెందుకు వేసుకోలేదు అని ఇంతకు ముందు ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే ఇంకో ప్రశ్న అడుగుతుంది మహిమ. మహిమ అడిగే ప్రశ్నలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అక్కడ ఉన్న వారికి. వసుంధర గారు బాధను చూసి చరణ్ గారు ఏదో చెబుతుంటే, ఎందుకు మామ అంత టెన్షన్ పడతావు, అత్తయ్య తాను తెగిపోయిందనేగా పూజారి గారు మళ్ళీ ముహూర్తం పెట్టించారు కదా అని చరణ్ గారు వైపు చూసి అంటారు. అని సిద్ధు అనగానే ఆశ్చర్యంతో వసుంధర గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తారు. చరణ్ గారు రామ్ గోపాల్ గారు అయితే షాక్లో ఉండిపోతాడు. అదేంటి మరి ఆ విషయం నాకు చెప్పలేదు అని మహిమ అంటుంటే, నువ్వు చిన్నపిల్లవు కాబట్టి అన్ని విషయాలు నీకు చెప్పరు మహిమ అని నొక్కి అంటాడు. దాంతిగా గుర్రుగా చూసి, నిన్న చిన్నపిల్లన నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు అని లోపల బండబూతులు తిట్టుకుంది. ఆ తిట్లు ఏం పట్టించుకోకుండా చరణ్ గారి వైపు చూసి, చెప్పు మా అమ్మ అని అంటూ మహిమ తన వైపు చూసేసరికి వేరే దారి లేక అని తల ఊపుతారు. అవునా, మరి వేగంగా రూమ్లో ఎందుకున్నారు, తాళి కట్టించుకోకుండానే వరకు వేరే రూమ్లో ఉండమన్నారు అని వసుంధర గారి అనుమతి లేకుండానే అంటారు. నాకు ఇంకో డౌటు, మళ్ళీ ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు శరణ్, నాన్నగారు అమ్మ కానీ మాట్లాడటం లేదు, ఎందుకు అసలు పంతులు గారు ఎప్పుడు ముహూర్తం పెట్టారు అని ఆగకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది మహిమ. నిన్నే పంతులు గారిని కలిశాను, మంచి ముహూర్తం 6 రోజుల్లో ఉందని చెప్పారు, అప్పుడే మళ్ళీ తాళి కట్టిస్తే సరిపోతుంది అని సిద్ధు అనడంతో గతుక్కుమన్నారు వసుంధర గారు. అవునా, అయితే మళ్ళీ పెళ్ళినా అని అనడంతో అప్పటి వరకు ఉన్న రామ్గోపాల్ గారు సంతోషంగా మహిమ వైపు చూస్తారు. ఈసారి రామ్గోపాల్ గారు కూడా సంతోషంతో అవును తల్లి అని చెప్పడంతో వసుంధర గారు ఆయన వైపే వద్దు అన్నట్లు చూస్తారు. అదేం పట్టించుకోకుండా, మామ మనకి టైం లేదు, తొందరగా టిఫిన్ తినేసి రండి, నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి మహిమకి కన్ను కొట్టి వెళ్ళిపోతాడు. ఈసారి రామ్ గోపాల్ గారు కూడా సంతోషంతో అవును తల్లి అని చెప్పడంతో వసుంధర గారు ఆయన వైపు చూస్తూ వద్దన్నట్లు కన్ను కొట్టడం చూసి కంగారుగా తలదించుకుంది. ఇప్పుడు కేవలం చరణ్ గారు, మహిమ, రామ్ గోపాల్ గారు ఇంకా వసుంధర గారు మాత్రమే ఉన్నారు. మహిమ తన టిఫిన్ అయిపోవడంతో తన రూమ్కి వెళ్ళిపోయింది. కేవలం 3 మాత్రమే మిగిలారు. అసహనంగా కోపంగా చూస్తూ వసుంధర గారు రూమ్కి వెళ్ళిపోతున్నారు. కేవలం అక్కడ చరణ్ గారు, రామ్ గోపాల్ గారు మాత్రమే మిగిలారు. చరణ్ గారు ఏదో అనబోతుంటే చెప్పని చేతులు అడ్డు పెట్టి మాట్లాడొద్దు అన్నట్లు చేంజ్ చూపిస్తారు. తెలుసో తెలియక సిద్ధు నోటి నుండి నా మనసులో ఉన్న మాట చెప్పాడు. మహిమకు తల్లిదండ్రి అవసరం, అందుకే నేను కూడా సంతోషంగా ఒప్పుకున్నాను, అంతేకాని నువ్వు నా కొడుకని కాదు అని వసుంధర గారు రూమ్లోకి వెళ్తారు. రామ్ గోపాల్ గారు అసహనంగా బెడ్ మీద కూర్చొని ఉంటారు. వసుంధర గారు, అమ్మ వసు అని ఆర్తుగా పిలుస్తారు. రామగోపాల్ గారు బెడ్ మీద కూర్చున్న వసుంధర గారు వెనక్కి తిరగకుండానే, ఏంటండి నీ మనసులో జరుగుతున్న సంఘర్షణలు నేను అర్థం చేసుకున్నాను తల్లి, కానీ ఎన్నేళ్ళని మీరు విడివిడిగా ఉంటారు, ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు, తప్పు తెలుసుకున్నాడు, 2 సంవత్సరాలు నేను క్షమాపణ అడుగుతున్నాడు, ఒకసారి నీ మెడలో తాళి గురించి ఆలోచించు తల్లి, ఇది నేను చరణ్గా చెప్పట్లేదు, నీ తండ్రిగా విషయంలో కూడా నిలబడి మాట అంటున్నాను, అలా అని తాళి కట్టించుకో అని నేను బలవంతం పెట్టడం లేదు. మహిమకు పూర్తిగా తల్లిదండ్రి స్థానాల్లో నిలబడాలి అంటే నువ్వు పూర్తిగా పుణ్యస్త్రీగా మారాలి. నీకు చెప్పాలనుకున్నది చెప్పాను, కానీ ఇంకా నీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వసుంధర గారు ఆలోచనలో పడతారు. వసుంధర గారితో రామ్ గోపాల్ గారు మాట్లాడింది మొత్తం సిద్ధు లైవ్లో వెళ్తుంది. ఫోన్లో వీడియో నుండి జాకీ పంపిస్తాడు. జాకీ మనసులో ఎందుకు ఉదయాన్నే నా ఛార్జర్ను విరగొట్టాడు అని మనసులో నిట్టూర్పు విడిచి ఫోన్ కట్ చేసి మహిమ పాలు తీసుకొని వెళ్తాడు. రూమ్లో దీర్ఘ ఆలోచనలో ములుగుతుంది. ఏంటి పాప ఏదో ఆలోచిస్తున్నావు అని అప్పుడే వచ్చిన జాకీ అడుగుతాడు. జాకీ ఇచ్చిన పాలు తీసుకొని, ఏమీ లేదు జాకీ, ఆ సిద్ధు గురించి అనుకున్నాను, వాడి గురించి అని, అందరి దృష్టి వాడి మీద బాగానే ఆకర్షించాడుగా అని మనసులో అనుకుంటూ, సిద్ధు గురించా, ఎందుకు పాప, అది గాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, షేమోరా ఈ మధ్య బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు,
దగ్గరికి వస్తే నేనే అతని మాయలో పడిపోతున్నాను. పైగా అతని దగ్గరికి వచ్చినప్పుడు గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది, జ్వరం వచ్చినట్లుగా అయిపోతుంది అని నిట్టూరు పిడిచి జాకీతో అంటుంది. జాకీ మాత్రం పడేశాడుగా, ఇంకేముంది. జాకీ వైపు విచిత్రంగా చూస్తుంది. ఏంటి జాకీ, ఏమంటున్నావు? నిన్ను కూడా తన ప్రేమలో పడేశాడు అంటున్నాను. ప్రేమ అని అనుకుంది మహిమ. ఆ పదం అనుకోగానే తనకే తెలియని కంగారు. అవును పాప, సిద్ధుని నువ్వు ప్రేమిస్తున్నావు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నేను సిద్ధుని ప్రేమిస్తున్నానని. ఇది మరీ బాగుంది. నాకేం తెలుసు పాప. ఇప్పుడు చెప్పిన గుర్తులన్నీ ఒకప్పుడు నేను లీనాతో ప్రేమలో పడ్డప్పుడు గుర్తులు ఇవి. ఇప్పుడు నువ్వు చెబుతుంటే చెప్పాను అని సూటిగా చూస్తే ఒకటి గుర్తుపెట్టుకో పాప. నేను జాకీలో చెప్పడం లేదు, నీ అన్నలా అనుకొని విషయం చెప్తున్నాను. నాకు తెలిసినంతవరకు సిద్ధు చాలా మంచివాడు. పైగా చరణ్ సార్కి తెలిసినవాడు. ఇప్పటి వరకు ఏ అమ్మాయితో ప్రేమలో లేనట్లు కూడా తెలిసింది. తర్వాత నీ ఇష్టం అని కంప్లీట్ అయిన పాల గ్లాస్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆలోచనలో పడుతుంది మహిమ. మహిమ ఆలోచనలో పడడం చూసి రూమ్ బయటకు వచ్చిన జాకీ సిద్ధుకు ఫోన్ చేసి విషయం చెప్తాడు. అటుండి సిద్ధు పెదవుల్లో స్మైల్. అది చూసిన క్లయింట్స్ అందరూ ఆశ్చర్యపోయి తర్వాత నార్మల్ అయిపోతారు. అసలు సిద్ధు ఇంట్లో నుండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం జరిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని సెంటిమెంట్తో ఎలాగోలాగో ఒప్పిస్తాడు. ఆ భాగంలోనే డైనింగ్ టేబుల్ దగ్గర ఛార్జర్ కావాలని పెళ్లి విషయం తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తాడు. అదంతా గుర్తు చేసుకుంటాడు సిద్ధు. ఆలస్యంగా ఆఫీస్కి వచ్చిన చరణ్ గారు కూడా సిద్ధు ప్లాన్ ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. సాయంత్రం బాల్కనీలో నుంచున్న మహిమని కారులో ఉన్న షీల గమనిస్తుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటుందా? లాభం లేదు, ఈరోజు రాత్రి ఎలానో దాని అంతా చూడాలి అని కొంతమంది ఫారిన్ రౌడీలకి విషయం చెప్పింది. వెంటనే వాళ్ళ అకౌంట్లో డబ్బు కూడా వేస్తుంది. ఈ రోజులతో నీ పని ముగిసిపోతుంది మహిమ అలియాస్ మధుమతి అని తనలో తాను క్రూరంగా నవ్వుతుంది. లాభం లేదు. బాల్కనీలో ఉన్న మహిమకు ఆ రోజు సిద్ధు బాగా గుర్తుకు వస్తున్నాడు. జాకీ అన్నట్లుగానే నేను సిద్ధును ప్రేమిస్తున్నానా? మరి ఈ విషయం తాతగారికి తెలిస్తే ఆయన ఒప్పుకుంటారా అని తనలో తానే ఆలోచించుకుంటా. అయినా నేనే సిద్ధుని ఇంకా ఎక్సెప్ట్ చేయలేదు కదా. అప్పుడే తాతగారి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. ఈ జాకీకి అసలు బుద్ధినే లేదు. అయినా నేను ఎలా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆ సిద్ధు అంటే నాకు కోపం. మహిమ, నువ్వు లొంగిపోకే అని తనలో తను మోటివేట్ చేసుకుంది మహిమ. ఆఫీసులో చాలా డిగ్నేటెడ్గా ఫైల్స్ అన్నీ చెక్ చేసి ఆ రోజు ఆఫీస్ పని పూర్తి చేసుకొని చరణ్ గారితో సహా 11 గంటలకి ఇంటికి వస్తారు. మరుసటి రోజు ఇంటి నుంచి ఆఫీస్ పని చేసుకుంటున్నారు ఇద్దరు. ఆ రోజు మహిమ కిచెన్లో వంట ప్రయోగాలు చేస్తుంది. ఆ పక్కన ఉన్న జాకీ అసహనంగా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే వచ్చిన వసుంధర గారు, ఏంటి చిన్ని, ఏం చేస్తున్నావు? చిందరవందరగా ఉన్న కిచెన్ చూసి, అమ్మ వచ్చావా, ఈరోజు నేను వంటలు చేస్తున్నాను, మీరెవరూ కిచెన్లోకి రావద్దు అని ఆర్డర్ వేస్తే జాకీ తల పట్టుకొని వసుంధర గారిని బయటకు తీసుకుని వెళ్తారు. అయోమయంగా జాకీ వంట నడుస్తూనే, ఏంటి జాకీ, వంట మహిమే చేయడం ఏంటి అని ఎప్పుడు లేనిది కొత్తగా ఏంటి? మహిమకు వంట చేయడం వచ్చా? దాంతో నిట్టూర్పు విడిచిన జాకీ, ఏం చెప్పమంటారు మేడం? ఒకరోజు పాప యూట్యూబ్లో వంటల మాస్టర్ షఫీ గారి ప్రోగ్రాం చూసింది. అప్పటి నుండి రాని వంటలు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటూ అది మా మీద ప్రయోగాలు కూడా చేస్తుంది. మహిమ వంటలు చేసినప్పుడు ఆ రోజు తాతగారు కూడా తప్పించుకుంటారు. కానీ పాపకు బలైంది మాత్రం నేనేనండి. అది తిని 2 రోజులు హాస్పిటల్లో కడుపు నొప్పితో ఉన్నాను అని నాటకీయంగా చెప్తుంటే పుసుక్కునే నవ్వారు వసుంధర గారు. చాలా కష్టపడి ఇష్టపడి క్యారెట్ హల్వా చేసింది మహిమ. చూడ్డానికి అది క్యారెక్టర్ హల్వా అయినా చేసింది మధు కాదు కాబట్టి ఇప్పుడు మహిమగా మారిపోయింది. కావున షెఫ్ డ్రెస్లో తలకి టోపీతో మెస్సీగా ఉన్న జుట్టుని చెవి వెనుక పెడుతూ అమ్మ అని వచ్చింది కిచెన్లో నుండి. జాకీతో మాట్లాడుతున్న వసుంధర గారు మహిమ టాలెంట్స్ జాకీ చెప్పడంతో కొంచెం అవగాహన వచ్చింది. తన కూతురు కష్టాన్ని చూసిన వసుంధర గారు తన పైట కొంగును తీసుకుని చిరి చెమటలు తుడుస్తుంది. తన చేతిలో ఉన్న ట్రైన్ చూపిస్తూ, జాకీ అనగానే పాప అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, నేను మొక్కలకి నీళ్లు పట్టాలి, బాయ్ అని చెప్పి మాయమైపోతాడు జాకీ. ఎక్కడ చేసిన క్యారెట్ హల్వా తినమంటుందో అని విధవ మాయమైపోయాడు. పాప 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 అని వస్తాడు కదా, చెప్తానప్పుడు. అమ్మ నువ్వేని తీసుకో అని అనేసరికి కంగారుగా, నేను స్వీట్స్ తినాను తల్లి. అవును, కిచెన్లో నాకు పని ఉంది అని వసుంధర కూడా జంప్ అయిపోతారు. అసహనంగా ఉండిపోతుంది మహిమ. అప్పుడే బిజినెస్ డీల్స్ ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తున్నాడు సిద్ధు. పక్కనే చరణ్ గారు 1000 కంతుల మొహంతో నాన్న అని అరిచి ఒక్క నిమిషంలో వాళ్ళ ముందు ఉంటుంది మహిమ. ఇప్పుడు మహిమ క్యారెక్టర్ హల్వా దెబ్బకి ఎవరు బలైపోతున్నారో చూద్దాం. అప్పుడు సిద్ధు ఫోన్ పెట్టేసి వస్తున్నాడు. ఎందుకు ఇలా అరుస్తుంది అని చరణ్ గారి కన్నా ముందే వచ్చి తన అవతారం చూసి షేక్ అయ్యాడు బాబు. మిస్సీగా ఉన్న చాలా ముద్దుగా ఉంది.
అప్పుడే కిచెన్లో నుండి బయట గార్డెన్ నుండి తొంగి తొంగి చూస్తున్నారు జాకీ ఇంకా వసుంధర గారు. ముందుగా చరణ్ గారి కన్నా సిద్ధు రావడం చూసిన మన పాపకు క్యారెట్ హల్వాని సైడ్కు పెట్టుకొని ఇవ్వను అన్నట్లు గురుగు చూస్తుంది. సిద్ధుకి ఎందుకు అలా చూస్తుందో అర్థం కాదు సిద్ధు. కానీ సిద్ధుని ఏం పట్టించుకున్నట్లుగానే తనని దాటుకొని చరణ్ గారి ముందు తన ట్రేలో ఉన్న హల్వాని చూపిస్తూ, తినండి నాన్న, నేను చాలా కష్టపడి చేశాను అని ఆశగా అడుగుతుంది. తన కోసం అనేసరికి సిద్ధు వైపు చూసి బాల్ని తీసుకొని తినడం మొదలు పెడతాడు. రుచిగా బాగానే ఉంది అని మొత్తం తినేస్తాడు. అప్పుడే సరిగ్గా రామ్గోపాల్ గారు, జాకీ గారు, వసుంధర గారు వస్తారు. అందరూ టెన్షన్తో ఏమవుతుందని చూస్తుంటే జాకీ వసుంధర గారి చెవిలో నాకు ఎందుకు డౌట్గా ఉంది మేడం అని గుసగుసగా అనేసరికి మాట్లాడుతుంటే సిద్ధికి కొంచెం అనుమానం వస్తుంది. మొత్తం తినడం కంప్లీట్ చేసిన చరణ్ గారు చాలా బాగుంది తల్లి అని బౌల్ని ట్రైలో పెడతారు. అవి మొత్తం తినేసారా? అయితే నేను చాలా బాగా వంట చేశాను కదా, యాహూ అని ఎగిరికి ఎంతేసి సిద్ధు వైపు చూసి అని మూతిని ముడిచి వెళ్తుంటే అప్పుడే కిచెన్లో ఉన్న మేడ్ వచ్చి, అమ్మ కిచెన్లో ఉండాల్సిన రెడ్ కలర్ లేదు, అది ఇంటి ముందు ముగ్గు వేయడానికి రామగోపాల్ గారు వారం రోజుల పండుగ ఏదో ఉందని తెప్పించారమ్మా అని మేడు వచ్చి అంటే, ఓ అది నేను నీకు చెప్పడం మర్చిపోయాను, అది కలర్ఫుల్గా ఉండాలని క్యారెట్ హల్వాలో కలిపాను అని నవ్వుతూ అంటుంది. వాట్ అని చరణ్ గారు అంటే అందరికీ ఆశ్చర్యంగా చూస్తూ పగలబడి నవ్వుతారు. అప్పుడే చరణ్ గారు కడుపులో తిప్పుతుంటే ఒక కుదుటిలో తన రూమ్కి వెళ్తారు. అందరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక చరణ్ గారికి ఏమైందో తెలియక అయోమయంగా చాకీ వైపు చూస్తుంది. పాపం పాప, నీ ప్రయోగాలతో చరణ్ గారిని ఇబ్బంది పెట్టేశావు. ఎవరైనా అలా రెడ్ కలర్ వేస్తారా, పైగా రంగు వస్తుందని అని చెప్తుంటే నువ్వు నవ్వుతున్నారు. అందరిలో నవ్వకుండా ఉన్నది సిద్ధు మాత్రమే. అలా అందరూ నవ్వుతుంటే చాలా అవమానంగా అనిపించి కళ్ళ నిండా నీళ్ళతో వెళ్ళిపోయింది అక్కడి నుండి. యాప్రెన్ తీసి ఫాస్ట్గా నడుచుకుంటే తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఒకసారి సిద్ధు వైపు చూసి వెళ్ళిపోతుంది. చిన్ని చిన్ని అని అరుస్తూ ఉన్న వసుంధర గారిని పట్టించుకోకుండా మరి చరణ్ గారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బాత్రూంలో బయట ఉండిపోయాడు. అప్పుడే కషాయంతో డోర్ తీసుకొని వస్తుంది వసుంధర గారు. రామ్ గోపాల్ గారు చెప్పడంతో ఆయన మాట కాదనలేక కషాయం తీసుకొని వచ్చింది. రూమ్లో కోపంగా తలగడ పైన ముఖం పెట్టుకొని ఏడుస్తుంది. అప్పుడే డోర్ తెరిచిన శబ్దం వస్తూ ఎవరు నా దగ్గరికి రావద్దు అని అలిగి గట్టిగా అరిచి చెప్తుంది. అయినా అడుగులు శబ్దాలు ఆగకుండా వస్తుంటే జాకీ వచ్చాడేమో అని వద్దని చెప్పాను కదా, అయినా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు, అయినా దగ్గరికి వస్తుంటే నీకు ఒకసారి చెప్తే అర్థం కదా జాకీ అని అరుస్తూ ఒక్కసారిగా లేచి తనని సూటిగా చూస్తున్న సిద్ధు కనిపించి మాట గొంతులోనే ఆగిపోయింది. ఇక్కడ చరణ్ గారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లోపలికి వచ్చిన వసుంధర గారిని చూస్తే ఆశ్చర్యంగా ఒక విధంగా సంతోషంగా ఉంది. కానీ అదేం పట్టించుకోకుండా ఈ కషాయం తాగితే తగ్గిపోతుంది అని చెప్పి మాట్లాడకుండా వెళ్ళిపోతూ డోర్ దగ్గర ఆగి, జాకీ నాతో చెప్పిన మాటలు మీరు విన్నారని నాకు తెలుసు, అని ఎందుకు తిన్నారో నేను అడగను, అది మహిమ మీద ప్రేమతో అని నేను అనుకున్నాను, ఈ మార్పు మంచిదైతే నాకు చాలా సంతోషం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. నిజానికి జాకీతో వసుంధర గారి మాటలు అన్నీ విన్నాడు. కానీ కూతురు ఎంత ప్రేమగా ఇచ్చేసరికి తినలేక తప్పలేదు, తిని బాత్రూమ్కి వెళ్ళలేక తప్పలేదు. మనసులో మాత్రం నేనే ఆఫీస్కి వాళ్ళని గడగడలాడిస్తాను అనుకుంటే పెళ్ళం కూతురు దగ్గర నేను గడగడలాడిపోవాల్సిన పరిస్థితి. నిజమేలే, ఒకప్పుడు మధుని అన్న మాటలు నన్ను ఈ పరిస్థితిలో నించోబెట్టింది అని మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వసుంధర గారు ఇచ్చిన కషాయం తాగిన తర్వాత అప్పుడు రిలీఫ్గా అనిపించింది. ఎదురుగా సిద్ధుని చూసేసరికి బొంగురు గొంతులో, ఎందుకు వచ్చావు, నువ్వు కూడా నన్ను చూసి నవ్వడానికి వచ్చావా అని ఏడుస్తూ ముక్కు ఎగిపిల్చుతూ అంటుంది. ఆయన ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఎందుకు అలా చూస్తున్నా, నాకు వంట రాదు అలా, అయినా నా రూమ్కి ఎందుకు వచ్చావు, వెళ్ళు వెళ్ళు అని అరుస్తూ ఉంటుంది. అయినా సిద్ధు చూపుల్లో ఏమాత్రం మార్పు లేదు. ఏం మాట్లాడని అతని చర్యకు ఎందుకు అలా చూస్తున్నావు, వెక్కిరిస్తావుగా, వెక్కిరించి వెళ్ళిపో అని వెక్కి వెక్కి ఏడుస్తూ అతని వైపు చూస్తుంది. అయిపోయిందా, ఏడవడం అయిపోయిందా గంభీరంగా అంటాడు. అలా అనేసరికి ఇంకా ఏడవడం మొదలు పెడుతుంది. అని అసహనంగా తన ఎదురుగా కూర్చొని తన జేబులో ఉన్న కర్చీఫ్ని తీసి తన బుగ్గలు పట్టుకొని కన్నీటిని తుడుస్తాడు. అతను చేస్తున్న పనిని ఒక్కసారిగా ఏడవడం ఆపేసింది మహిమ. ఎందుకు ఏడవడం ఆపేసాం, ఏడు, ఒక్కడి గుర్తుపెట్టుకో, ఇలా ఏడుస్తూ కూర్చుంటే వంట వచ్చేస్తుందా అని అనగానే చిన్నగా లేదు అని తల నూపుతుంది కదా, మరి ఎందుకు ఏడుపు చెప్పు, ఇప్పుడు నీకు వంట రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అని బుగ్గలను తొడవడం ఆపి, అయినా నీకు ఇప్పుడు వంట చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని లాలన్గా
అడుగుతాడు. నాకే సరదాగా చేయాలనిపించింది అని కళ్ళలో సూటిగా చూస్తూ, సరే ఇంకెప్పుడు అలా ఏడవకు. ప్రయత్నం చేస్తే కొండనైనా పిన్నం చేయొచ్చు అని ఒకప్పుడు మధు అన్న మాట గుర్తు చేసుకొని, వంటదేముంది చెప్పు, తప్పకుండా వస్తుంది అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు. తన కంటి నుండి నీళ్లు రావడంతో అదంతా రామ్ గోపాల్ గారు సైడ్ నుంచొని కూడా ఉంటున్నారు. రూమ్లో వచ్చిన సిద్ధు, నీకు తెలియదు మధు, ఒకప్పుడు ఎంత బాగా వంట చేసేదాను అని గుడిలో ఒకప్పుడు వంట చేయడం గుర్తు చేసుకొని బలవంతంగా కన్నీళ్లను ఆపుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నుదుటిని ముద్దు పెట్టిన సిద్ధు వెళ్ళిన తర్వాత అప్రయత్నంగా చేతితో ముద్దుని ఫీల్ అవుతుంది మహిమ. ఇక్కడ సూరజ్ మాత్రం అంధకారంలో ఉండిపోయాడు. ఎదురుగా మహిమ ఫోటోని చూస్తూ, ఎంత అందమే, ఎలా మిస్ అయ్యానే, నేను చేరుకోవడానికి ఎన్ని ప్రయత్నాలను చేస్తున్నా సిద్ధు గడిని మాత్రం దాటుకొని రాలేకపోతున్నాను. ఒక్కసారి ఇంటి నుండి బయటకు రావి, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సమయం 12:30. రాత్రి అందరూ పడుకున్న సమయంలో సిద్ధు రూమ్లోకి మెల్లగా అడుగులు వేస్తారు. చిన్న సౌండ్కి మెలకువ వచ్చిన అలవాటు ఉన్న సిద్ధుకు డోర్ తెరిచిన శబ్దం వచ్చేసరికి మెలకువ వచ్చింది. వెంటనే దిండులో ఉన్న రివాల్వర్ని తడిమి పెట్టుకుంటాడు. అప్పుడే సిద్ధు అలర్ట్ అయ్యి తనని పట్టిలాగి బెడ్ మీద విసిరి తన నుదుటి మీదకి రివాల్వర్ పెట్టి పక్కన ఉన్న లైట్ ఆన్ చేసి ఒక్కసారిగా వ్యక్తి వైపు చూస్తాడు. భయంగా కళ్ళు మూసుకొని ఉంది మహిమ. తన నుదుటి మీద సిద్ధు గన్ పెట్టడం వల్ల మరింతగా బిగుసుకుపోయింది. చా నువ్వా అని గన్ను పక్కన పెట్టి అంటాడు. అప్పటికే మన పాప భయంతో చూస్తుంది సిద్ధు వైపు. ఒక్కసారిగా గన్ తీసేసిన తర్వాత, ఏంట్రా చంపేస్తావా, అసలు వచ్చింది ఎవరో కూడా చూసుకోవా అని గట్టిగా కొట్టడం మొదలు పెడుతుంది. ఒక్కసారిగా తన చేతిని పట్టి, ఏంటి నీ గోల, అయినా తలుపు తట్టి వస్తే తెలిసేది, అంతేకాని ఇలా దొంగలా రావడం ఏంటి. అప్పుడు గుర్తుకు వస్తుంది పాపకు. అసలు తను వచ్చిన పని తమాయించుకొని మరేమో పబ్కి వెళ్దాం అని ముద్దుగా అంటుంది. అని దానికి నీ తోకున్నాడుగా, వాడిని తీసుకొని వెళ్ళొచ్చుగా, అనవసరంగా నన్ను లేపడం ఎందుకు. అలా అనగానే మహిమకు బాధగా ఉందని చెప్పాలి. ఒక్కో క్షణం మనసు బాధతో ములిగి, అంటే జాకి పడుకున్నాడు అందుకే నిన్ను లేపాను అని క్యూట్గా అంటుంది. మరి నేను పడుకునే ఉన్నాను కదా, నన్ను ఎందుకు లేపావు అని సూటిగా అంటాడు సిద్ధు. సమాధానం చెప్పే ఓపిక లేక, ఇప్పుడేంటి వస్తావా రావా, ఆ రోజు రౌడీలు నా వెంట పడ్డారు కదా, వాళ్ళు మళ్ళీ వస్తే ప్రమాదమని నిన్ను తోడు రమ్మన్నాను, అందుకే వస్తేరా లేకపోతే లేదు, బాయ్ అని పౌరుషంగా పబ్కి వెళ్ళడానికి తనని తోసి వెళ్తుంది. వెళ్తున్న మహిమను చూసి మారింది అని తెలుసు కానీ మరీ ఇంతలా అని నిట్టూర్పు విడిచి చేసేదేం లేక రివాల్వర్ తన బ్లేజరు వేసి పెట్టుకున్నాడు. అప్పటికే మహిమ వెనక నుండి గోడ దూకి వెళ్ళింది. దేవుడా, ఇది ఇంత టాలెంటెడ్గా ఎలా మారింది. తాత, నువ్వు నీ మనవరాల్ని ఫ్యాషన్గా మార్చావని, కానీ దానికి కోతేశాలు కూడా నేర్పించారు అని తను కూడా గోడ దూకి వెళ్తాడు. ముందు నుండి అయితే సెక్యూరిటీ చూస్తాడన్న భయం. గోడ దూకిన మహిమ తర్వాత మహిమ ఎటు వెళ్ళిందని చూస్తాడు, కానీ ఎక్కడ కనిపించకపోయేసరికి ఏమైంది, ఇది గోడ దూకి వెళ్ళిందిగా అని అనుకుంటూ ఒక్కసారిగా చెట్ల నుండి బౌ అని అరిచి సిద్ధుని సక్సెస్ఫుల్గా భయపెట్టింది పాప. ఆ అరుపుకి ఒక్క అడుగు వెనక్కి వేశాడనే చెప్పాలి. తన పరిస్థితి గమనించిన మహిమ నవ్వడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం మహిమ వైపు చూస్తూ ఉండిపోయాడు. అందంగా నవ్వుతున్న పల్లెవరస ఇంకా అందం తెప్పించింది మహిమకు. ఏంటి బాబు గారు, భయపడ్డారు కదా అని నవ్వుతూ అడగగానే, చాలు అని పెద్దగా అంటాడు. దెబ్బకు నవ్వడం ఆపేసింది. ఆయన తన ఫేస్ చూసేసరికి నవ్వును కంట్రోల్ నవ్వింది. అసహనంగా మారిపోయాడు సిద్ధు. ఇప్పుడు నవ్వును ఆపుతావా లేక మళ్ళీ వెనక్కి తిరిగి వలన, చాయిస్ యువర్స్ అని అంటే ముద్దుగా వద్దు అని నవ్వును బలవంతంగా ఆపేసింది. సరేరా అని పప్పుకు తీసుకుని వెళ్తుంది మహిమ. అప్పుడే కొంతమంది రౌడీలు వాళ్ళ వెంట రావడం గమనించాడు సిద్ధు. నడుస్తూ వెళుతూ, అవును నువ్వు రాత్రిపూట ఎందుకు వెళ్తావు, నీకు తెలీదా అని అడుగుతుంది మహిమ. అది తెలిస్తే నేనెందుకు అడుగుతాను చెప్పు, ఇది పబ్ సెలబ్రిటీస్ మాత్రమే, ఇంకా బిజినెస్ వాళ్ళకి రాత్రి మాత్రమే ఉంటుంది అని చెప్పేసరికి ఆ పబ్లో మహిమని చూసింది గుర్తుకు వచ్చింది సిద్ధుకి. సిద్ అని చేతులు ఊపుతూ పిలిచేసరికి అని తేరుకుంటాడు సిద్ధు. అప్పుడే పబ్ రావడంతో ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. రౌడీలు కూడా లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని గమనిస్తారు, కానీ మహిమ మాత్రమే డాన్స్ చేస్తుంది. సిద్ధు కనిపించడు. అప్పుడే ఆ 5 రౌడీలను ఒక్కరిగా మాయం చేస్తాడు సిద్ధు. లాస్ట్గా ఒకడు మిగిలేసరికి అప్పటికే వాడు మహిమ వైపు వెళ్తూ కనిపించాడు. ఒక పక్కగా మహిమ డాన్స్ చేస్తుంటే వెనక వస్తూ ఉంటే ఒక ఉదుటిలో చేరి తనని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి బలంగా పిడిగుద్దులు గుద్ది, ఎవరు పంపించారు అని ఇంగ్లీష్లో అడుగుతాడు. వాళ్ళు భయపడే షీలా అని చెప్పి దెబ్బలకు తట్టుకోలేక కింద ఉరుగుతారు ఆ ఫారినర్స్. షీలా పేరు వినగానే నరాల్లోని రక్తం వేగంగా పాకింది. ఇప్పటి వరకు నీ మీద దృష్టి సారించలేదు, ఇప్పుడు నువ్వు నా ప్రాణం జోలికి వచ్చావు. షీలా వచ్చి నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో రేపు చెప్తా అని పబ్ మేనేజర్కి కొంత డబ్బు ఇచ్చి క్లియర్ చేయమని చెప్పాడు. డాన్స్ చేస్తున్న మహిమ దగ్గరికి వెళ్ళాడు.
మహిమని చూసి అక్కడే ఒక పక్కగా కూర్చొని డ్రింక్ సిప్ చేస్తున్నాడు. ఒకప్పుడు నేను ఎంతలా నా మాటల్లో బాధ పెట్టానే. నా అహంకారంతో, నా పొగరుతో నిన్ను చాలా బాధ పెట్టాను. చిన్నప్పటి నుండి అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియని నన్ను, నీ ప్రేమ నన్ను ఒక మనిషిని చేసింది. చివరికి అది ఆకర్షణని అనుకొని నిన్ను శారీరకంగా లొంగ తీసుకున్నాను. నువ్వు ఒక్క రాత్రి నాకు రుచి చూపించి నీ ప్రేమను తెలుసుకునేసరికి నాకు దూరం అయిపోయావు. అది కూడా ఎలాంటి పరిస్థితులలో. మీ తాతకు దొరకవో. 2 సంవత్సరాలు నిన్ను చాలా మిస్ అయ్యానే. ఇది నాకు రెండవ అవకాశం. దీన్ని అస్సలు వదులుకోను. ఎంతోమందిని ఎదిరించైనా సరే నీ మెడలో తాళి కడతాను. శాశ్వతంగా నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని మనసులో అనుకున్నాడు సిద్ధు. అప్పుడే దూరం నుండి మహిమ చూసి రమ్మని పిలుస్తుంది. మహిమ పిలిస్తే వెళ్ళకుండా ఉంటాడా? వెళ్ళి తనతో పాటు డ్యాన్స్ చేస్తాడు. చివరికి అలసి మంచినీళ్ళు తాగి అక్కడి నుండి బయటపడతారు. పబ్ నుండి రోడ్డు మీద ఆగిన సిద్ధు మహిమను చూసి వెళదామని నడుస్తుంటే అప్పుడే ఒక వెహికల్ సిద్ధు వైపు వస్తుండడంతో అది మహిమ గమనించడం ఒకసారి జరుగుతాయి. భయంగా సిద్ధు అని అరిచి పక్కకు లాగుతుంది. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.